వైసీపీ గెలుపుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారన్నారు బాలినేని. ఒంగోలులో భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు ఆయన. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నట్టుగా ఆయన జోస్యం చెప్పారు. జాతీయ సర్వేలు రోజుకో లెక్కలు చెబుతున్నాయన్నారు బాలినేని. ఖచ్చితంగా కూడా ఒంగోలులో భారీ మెజార్టీ వస్తుంది. అలాగే జిల్లాలో అత్యధిక సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ అధిక మెజార్టీతోటి అన్ని ఎక్కువ సీట్లతో గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ నేషనల్ సర్వేలో కొన్ని చూశారు, చాలా ఎంత ఫేక్గా ఉన్నాయో కొన్ని క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. మొన్నేమైనా ఎంపీలు ఏమైనా 2 నుంచి 4 అన్నారు, నిన్నేమైనా మళ్ళీ 55 నుంచి 77 అన్నాడు ఇండియా. అంటే దాంట్లోనే వాళ్ళే డిఫరెన్స్లు వాళ్ళే ఒక రోజుకే మార్చి మళ్ళీ డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఎన్ని చేసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కౌంటింగ్ సంబంధించినట్టు కూడా అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెంటర్లో అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి మరి అన్ని రకాలుగా అయిపోయిన దాకా కౌంటింగ్ అయిపోయిన దాకా అక్కడే ఉండి అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లు చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.